వివేకానంద చేసింది ధ్యానమే, బుద్ధ భగవానుడు చేసింది ధ్యానమే, రాముడు చేసింది ధ్యానమే, శివుడు చేసింది ధ్యానమే, ఆంజనేయ స్వామి చేసింది ధ్యానమే, అయ్యప్ప స్వామి చేసింది ధ్యానమే, యేసు ప్రభు చేసింది ధ్యానమే, అల్లా మహమ్మద్ ప్రవక్త చేసింది ధ్యానమే, రాధా స్వామి చేసింది ధ్యానమే, నిరంకార బాబా చేసింది ధ్యానమే, సత్య సాయిబాబా చేసింది ధ్యానమే, సమర్థ బాబా చేసింది ధ్యానమే, కలికి భవాన్ చేసింది ధ్యానమే, మాణికేశ్వర మాత చేసింది ధ్యానమే, పూలాజీ బాబా చేసింది ధ్యానమే, బ్రహ్మకుమార్ చేసింది ధ్యానమే, పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రి చేసింది ధ్యానమే, విపస్సన వాళ్ళు చేసింది ధ్యానమే, రామేశ్వరం మిషన్ వాళ్ళు చేసింది ధ్యానమే, నెహ్రూ బాబా చేసింది ధ్యానమే, మహావతార్ బాబా చేసింది ధ్యానమే, మలయాళ స్వామి చేసింది ధ్యానమే, శివలాల్ మహారాజ్ చేసింది ధ్యానమే, బెంగళూరు రవిశంకర్ మహారాజ్ చేసింది ధ్యానమే, తాడు వైశ్యపరమాత చేసింది ధ్యానమే, గాంధీ మహాత్ముడు చేసింది ధ్యానమే, షిరడి సాయిబాబా చేసింది ధ్యానమే. వాళ్ళంతా ధ్యానం చేసి దేవుడిగా మారిపోయారు. ఆ ధ్యానమే మన దగ్గర ఉంది. రోజుకు 2 సార్లు మన వయసు ఎంత ఉంటే 2 నిమిషాలు ధ్యానం ఎప్పుడైనా చేయవచ్చు, ఎక్కడైనా చేయవచ్చు, ఏ సమయమైనా మంచి సమయం, ఏ ప్రదేశమైనా మంచి ప్రదేశమే. బస్సులో చేయొచ్చు, రైల్లో చేయొచ్చు, ప్రయాణం చేసి